హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు నా ఛానల్ని. మీరు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. నేను మంచి మంచి ట్రెండింగ్ టాపిక్స్తో, మంచి సర్ప్రైజింగ్ టాపిక్స్తో, మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్తో అయితే మేము ముందుకైతే వస్తాను. మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఎప్పుడు మీరు లైక్ చేస్తారో అంటే వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా, అప్పుడు నా ఛానల్ గ్రో అయితే అవుతుంది. మంచి మంచి టాపిక్స్తో అయితే వస్తాను. ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మనమైతే మాట్లాడుకుందాం ఓజీ ప్రీమియర్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ప్రీమియర్ షో టికెట్స్ రేట్స్ గురించి. ప్రీమియర్ షో టికెట్స్ రేట్స్ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో 1000 రూపాయలు అయితే పెంచినారంట. ఇది రైట్ ఆర్ రాంగ్ అంటే నాకు తెలిసి ఇది రాంగ్ ఏం కాదు, రైటే. ఎలాంటే పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 1000 రూపాయల టికెట్ పెట్టినా కూడా వాళ్ళైతే టికెట్ను కొనుక్కొని చూస్తారు. దాంట్లో తప్పేముంది, అవునా కదా? ఈ నట్టి కుమార్ ప్రొడ్యూసర్ ఉన్నాడే, ఈ నట్టి కుమార్ని ఎవరిని నమ్మద్దు. సర్లేదు ఈ మనిషి అంటే ఇప్పుడుండే రాజకీయం సరిలేదు అంటే టికెట్ల రేట్లు విపరీతంగా పెంచేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కరెక్టు. ఈ టాలీవుడ్కి ఈ సినిమా రేట్ల గురించి జగన్మోహన్ రెడ్డి మంచోడు, జగన్మోహన్ రెడ్డి చేయండి కరెక్టు అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సినిమా బడ్జెట్ ఏమన్నా 100 కోట్లు ఏమన్నా దాటితే అంటే 50 రూపాయలు పెంచుకోవచ్చు. 150 కోట్లు ఏమన్నా దాటితే బడ్జెట్ 100 రూపాయలు ఎక్స్ట్రా పెంచుకోవచ్చు, అవునా కదా? కానీ ఇప్పుడు ఎవరు పోతారు? ఫ్యాన్స్ మాత్రమే 1000 రూపాయలు పెట్టి పోతారు. అసలు సినిమా బ్యాక్గ్రౌండ్లో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేయరు, అవునా కదా? ఎవరు పాజిటివ్గా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డికి ఎవరు సపోర్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిండే టెన్షన్ అంతా ఇంత కాదు సినిమా వాళ్ళకి, అవునా కదా? ఇంకోటి ఏమంటే ఈ నట్టి కుమార్ అంటే ఏమని చెప్తున్నాడు అంటే విపరీతంగా రేట్లు అయితే పెంచేస్తూ ఉన్నారు. రైతు పంటలకి మీరు రేట్లు పెంచొచ్చు కదా, మీ సినిమాకి ఎలా పెంచుకుంటూ ఉన్నారు, రైతులకు పెంచొచ్చు కదా అని చెప్పినారు. అసలు అట్లా చూస్తే పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులతో లెక్కలేనంత మందికి రైతులకు సహాయం చేసినారు, అవునా కదా? అది కాకుండా ఇంకో స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. అంటే ఈ గవర్నమెంట్, ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే వీళ్ళ కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ చేతులతో ముసలోళ్ళకి పెన్షన్ ఇచ్చి ఈ చేతులతో పీక్కునేస్తా ఉన్నారు అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. అంటే ఇప్పుడు ముసలోళ్ళు ఏమన్నా పోయి ప్రీమియర్ షో ఏమన్నా చూస్తారా? లేదు కదా. దానికి దీనికి సంబంధమే లేదు, అవునా కదా? దానికి దీనికి సంబంధమే లేదు. ఇష్టం వచ్చిన వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు అట్లే ఉంటారు, అవునా కదా? పింఛనే వచ్చింది కదా అని ముసలోళ్ళు ఏమన్నా ప్రీమియర్ షోకి ఏమన్నా పోతారేమి? దానికి దీనికి సంబంధమే లేదు. అంటే మైండ్ డైవర్ట్ అయితే చేస్తున్నాడు ఈ నట్టి కుమార్. ఈ మెంట్లోడనే అనిపిస్తుంది. అసలు రైతులు ఏమనుకోవాలా అంటే నట్టి కుమార్ మంచోడు, మాకు సపోర్ట్ చేస్తున్నాడు అని అంటే రైతులు అనుకోవాలా. అట్లా ఏమనుకోవద్దు. నట్టి కుమార్ జాస్తి అసలు మంచోడు కాదు, నమ్మద్దు, అవునా కదా? ఇష్టం ఉండే వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు అట్లే ఉంటారు, అవునా కదా? దానికి దీనికి సంబంధమే లేదు. అసలు ఈ రేట్లు పెంచిండే దాంట్లో ఏం తప్పు లేదు, అవునా కదా? ముసలోళ్ళు ఏం పోయి చూడరు కదా సినిమా. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.